నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, బుధవారం రోజున మీరు చెట్టు మొదట్లో దీనిని పెట్టండి, మీ జీవితం మారిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ మాట మీలో కొందరు అనొచ్చు. పని చేయకుండా, అంటే ఏ పని చేయకుండా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం వరిస్తుందా, ధనం వస్తుందా అని ఇలా అడిగేవారు కొందరు ఉంటారు. పని చేయకుండా కూర్చుంటే ఏది రాదండి. మనం కష్టపడుతూనే భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృష్టం మనల్ని వరిస్తుంది. ఇలా అడిగిన వారు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒకసారి క్లారిటీ ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. చాలామంది మా జీవితం బాగోలేదండి, చాలా ఇబ్బందికరంగా ఉంది, అటు కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను అదృష్టం లేదని చాలామంది అడుగుతున్నారు. మీరు బుధవారం రోజుని చిన్న పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. అదృష్టం వరించడమే కాకుండా మీకున్న దురదృష్టం తొలగిపోయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ జాతకంలో ఒక గ్రహం బలపడుతుంది, మీలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి, పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కొంతమంది ఎంత మోటివేటెడ్గా ఉన్నా కానీ మానసికంగా ప్రశాంతతగా ఉండరు. అటువంటి వారి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మానసికమైన ప్రశాంతతతో పాటు సంతోషం కూడా లభిస్తుంది. ఈ ఆలోచనలు నెగిటివ్గా ఉంటే కొంతమంది ఎంతసేపు ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎదుటివారి లోపాలను వెతుకుతూ ఉంటారు, కానీ వారి లోపాలను తెలుసుకునే పరిస్థితి వారికి ఉండదు. ఎదుటివారి యొక్క లోపాన్ని గుర్తించి వారి యొక్క లోపాలను చెప్తూ ఉంటారు, కానీ వారిలో ఉన్న లోపాలను గుర్తించలేని పరిస్థితిగా ఉంటారు. అది కూడా ఒక లోపమే. ఈ పరిహారం చేయడం వల్ల మార్పు వస్తుంది. మీ ఆలోచన విధానంలో మార్పుతో పాటు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీరు కోరుకున్న స్థానానికి మీరు వెళ్ళగలుగుతారు. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు, కానీ ఆడవారు మీరు నెలసల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి. ఇక ఈ పరిహారాన్ని అయితే బుధవారం రోజున చేసుకోవాలండి. బుధవారం రోజున ఒక సమయంలో మాత్రమే చేసుకోవాలి. అది ఎప్పుడు చేయాలి ఏంటనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ఇప్పుడు ఏదైతే సమస్యల గురించి చెప్పానో ఆ సమస్యలు మీకున్నా లేకున్నా ఉండేవారికి చేరేలా ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు మోటివేట్ ఇచ్చిన వారు అవుతారు. ఇంకా మరెన్నో సమస్యల గురించి మన ఛానల్లో చాలా పరిహారాలు ఉన్నాయి. ఒక సమస్య మీదనే ఎన్నో ఉన్నాయండి. మీ సమస్యల నుంచి మీరు బయటపడాలనుకునేవారు, మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలను తెలుసుకోదలుచుకున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇక ఈ పరిహారం మాటకి వెళితే, ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే నానబెట్టిన శనగపప్పు కావాలండి. ఇక్కడ నేను నానబెట్టిన శనగపప్పు చూపిస్తాను. ఈ పప్పును మీరు కొద్దిసేపు నానబెట్టి ఉంచుకోండి. ఒక పిడికెడు శనగపప్పు తీసుకోండి. అలానే ఒక గ్లాస్ నీళ్ళు కావాలి. ఈ పరిహారాన్ని మీరు బుధవారం రోజున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో చేయాలి. బుధవారం రోజున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో మీకు కుదిరిన సమయంలో చేయండి. 4కు ముందు చేయకండి, 6కు తర్వాత చేయకండి. మీరు ముందు చేసినా తర్వాత చేసినా ఫలితం అయితే ఉండదండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక లోటా నీళ్ళు తీసుకోండి. మీ ఇంటి పెరట్లో ఉన్న ఏదైనా మామిడి చెట్టు అయినా అరటి చెట్టు అయినా, అలాంటి పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఉసిరి చెట్టు, వేప చెట్టు, మేడి చెట్టు, ఇలాంటి పెద్ద చెట్లు మీ పెరట్లో ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీ ఇంటి పెరట్లో ఇప్పుడు చెప్పిన చెట్ల నుంచి ఏ చెట్టు లేదనుకోండి, అప్పుడు గుడి ప్రాంగణంలో ఉన్న చెట్లు కానీ లేదంటే పార్కులో ఉన్న చెట్టు దగ్గరికైనా సరే వెళ్ళండి. లేదా రోడ్డు దగ్గర ఎక్కడైనా చెట్టు పెద్దది ఉంటే కనుక అక్కడైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. ముందుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత ఈ పచ్చి శనగపప్పు ఉంది కదండి, దీన్ని మీ కుడి చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఆ శనగపప్పుని చెట్టు మొదట్లో పెట్టేసి నమస్కారం చేసుకోండి. వీలైతే మీరు చెట్టు చుట్టూతా ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. 5 ప్రదక్షిణాలు చెట్టు చుట్టూతా చేసే అవకాశం లేదనుకోండి, ఆత్మ ప్రదక్షిణ చేయండి. అంటే మీ చుట్టూ మీరే తిరగాలి. ఇలా 5 ప్రదక్షిణాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసేయండి. ఈ విధంగా మీరు ఒక 5 బుధవారాలు చేయాలి కంటిన్యూగా. ఇందులో మతము, కులము, జాతి అలాంటిది ఏది లేదండి. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. జీవితంలో సుఖ సంతోషాలు నిండి ఉండాలనుకునేవారు, సుఖము అదృష్టం కావాలనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఎవరి జాతకంలో అయితే బుధుడు యోగించకపోతే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, మానసికంగా శాంతి ఉండదు. అందుకని ఎప్పుడైనా సరే బుధుడు యోగించాలి. ఎప్పుడైతే బుధుడు యోగిస్తాడో వాళ్ళకి ఇవన్నీ కూడా లభిస్తాయి. జాతకరీత్యా బుధుడు యోగకారకుడు. సరిగ్గా లేకపోతే జీవితంలో సుఖము సంతోషము రెండూ ఉండవు. మనసు ఏదో ఒకటి అశాంతితో వెంటాడుతూనే ఉంటుంది. మానసిక అశాంతితో బాధపడేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి.
ఈ పరిహారం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు అదృష్టపు ద్వారాలు తెరుచుకుంటాయి. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తేలికైన అద్భుతమైన పరిహారం అండి ఇది. తప్పకుండా చేసి చూడండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఈ శనగపప్పు దొరకపోయినా ఒకవేళ అక్కడికి వెళ్ళి చేయడానికి చుట్టుపక్కల వారు ఎవరైనా చూస్తారేమో, ఆ విధంగా మీకు సిగ్గుపడేలా ఉంటే కనుక చేయకండి. ఇది మీకోసం చేస్తున్నది. మీకున్న సమస్య తీరడానికి చేసుకునేది. పూర్తిగా విశ్వాసంతో కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అవుతుందా లేదా అని అనుమానంతో మాత్రం చేయకండి. చాలా శక్తివంతమైన తేలికైన పరిహారం. ఖచ్చితంగా మీరు 5 బుధవారాలు చేయాలి. ఈ 5 బుధవారాల మధ్యలో ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ వారాన్ని మీరు వదిలేసి మిగతా వారాలు కంటిన్యూ చేయండి. ఎవరైతే సమస్యలతో ఎక్కువగా మానసికంగా కుంగిపోతూ ఉంటారో తప్పకుండా చేయండి. మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నానండి. మరి ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.